హీరో విజయ్ సీన్ ఎంత, దమ్ ఎంత? అన్ని సీట్లలో తన అభ్యర్థులను నిలబెట్టిన విజయ్ దక్కించుకునే సీట్లెన్ని? ఇప్పటిదాకా విడుదలైన ప్రతి సర్వేలో టీవీకేకి థర్డ్ ప్లేస్ మాత్రమే అని చెప్తుండగా ఒక్క ఒపీనియన్ పోల్ మాత్రం విజయ్ విన్నర్ అంటూ ప్రకటించింది. ఈ సర్వేల ఫలితాలు ప్రతిసారి తలకిందులు అవుతున్న తమిళనాడులో సీన్ వేరు. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీల మధ్య పోరు నెలకొంది. డిఎంకే, అన్నా డిఎంకే సంస్థాగతంగా దశాబ్దాల నుంచి బలపడిన చరిత్ర ఉండగా విజయ్కి చెందిన టీవీకేకి మాత్రం పార్టీ పెట్టి 2 ఏళ్లే అయిన చరిత్ర ఉంది. అందుకే ఈ ఎన్నికలలో విజయ్ సీన్ ఎంత అనే చర్చ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఏప్రిల్ 23 పై ఫోకస్. విజయ్ పార్టీ తమిళనాడులో ఇరగదీయనుందా? అంచనాలను తలకిందులు చేసి విజిల్ వెయ్యగలదా? వరుస ఒపీనియన్ పోల్స్ తో టీవీకేపై ప్రెజర్. కింగు కాదు, కింగ్ మేకరు కాదంటున్న సర్వేలు. విజయ్కే ఓటర్ జై కొట్టాడంటోన్న ఏకైక సర్వే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికార డిఎంకే పార్టీ మరోసారి గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే పార్టీ ఈసారి అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతోన్న విజయ్ దళపతి టీవీకే పార్టీ అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే తేల్చి చెప్పిన విజయ్ 243 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ క్రమంలో ఆయనకి చాలా ఒపీనియన్ పోల్స్ షాక్ ఇస్తున్నాయి. ఏ సర్వే కూడా టీవీకే పట్టుమని 10 సీట్లు గెలుస్తాడు అని చెప్పడం లేదు. దీంతో ఆ పార్టీపై ఒత్తిడి కలుగుతోంది. ఎన్నికలకి ముందే ఇలా సర్వేలు వస్తే ఓడిపోయే పార్టీకి తామెందుకు ఓటేయాలనే అభిప్రాయం ఓటర్లలో కలుగుతుందని, అందుకే ఈ సిచ్యువేషన్ మార్చాలని విజయ్ డిసైడ్ అయ్యారంటారు. ఈ క్రమంలోనే రిఫ్లెక్ట్ న్యూస్ తమిళ్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఏకంగా 73% మంది విజయ్కి జై కొట్టడం విశేషం. మొత్తం 5 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. అందులో దాదాపు 73% మంది విజయ్కి ఓటేశారు. ప్రస్తుత సీఎం డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కు కేవలం 12% ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక ఏఐఏడీఎంకే పార్టీకి కేవలం 10% మంది మాత్రమే మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ సర్వే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టీవీకే తరపున ఇచ్చిన మేనిఫెస్టోని గమనిస్తే యువతకి నిరుద్యోగ భృతి హామీ బాగా జనంలోకి దూసుకుపోతుందని అంచనాలు ఉన్నాయి. 29 ఏళ్లు దాటిన నిరుద్యోగులకు డిగ్రీ హోల్డర్లైతే 4,000, డిప్లొమా హోల్డర్లైతే 2,000 ఇస్తామని విజయ్ ప్రకటించారు. అలానే సీఎం వాలంటీర్ల సిస్టమ్ను కూడా ప్రవేశపెడతామని చెప్పారు ఆయన. తమిళనాడులో 20 నుంచి 40 మధ్య ఉన్న ఏజ్ గ్రూప్లో 2,28,00,000 మంది ఓటర్లున్నారు. అలానే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి సంఖ్య 12 లక్షల పైనే. ఈ 2 కేటగిరీలపై టీవీకే ఫోకస్ పెట్టిందనేది విశ్లేషకుల మాట. ఈ క్రమంలోనే ఏప్రిల్ 23 వరకు విజయ్ ప్రచార సరళి మార్చుతారని చెప్తున్నారు. మొత్తం మీద విజయ్ తన గెలుపు అవకాశాలను ఈ 20 రోజుల్లోనే ఏ మేర పెంచుకుంటారనేదే ఇప్పుడు కీలకం. పార్టీకి స్టార్ క్యాంపెయినర్ మొత్తం విజయే కావడంతో తమిళనాడు ఓటర్ల స్పందన ఎలా ఉంటుందన్నది కూడా కీలకం కానుంది.